నమస్తే, బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను ఝాన్సీ. ఇవాళ మన స్టూడియోలో బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గారు ఉన్నారు. ఆయన అడిగి మన ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, ఆదివారం రోజు జన్మించిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? వారు ఏ దేవుణ్ణి పూజించాలి? ఆదివారానికి అధిపతి ఎవరయ్యా అంటే సూర్యుడు అన్నారా. సూర్యు యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఆదివారం రోజు మనకు ఎంతో ముఖ్యమైనటువంటిది ఒకటి. రెండవది ఏంటిదయ్యా అంటే ఆదివారం జన్మించిన వారికి విపరీతమైనటువంటి కోపం ఉంటుంది ఒకటి. రెండవది ఆదివారం రోజు ఏంటంటే జన్మించిన వాళ్ళల్లో కొంతమందికి కొన్ని రోగాలు అలానే ఉంటాయి తల్లి. ఎందుకనంటే వాళ్ళకు సూర్యబలము సూర్యానుగ్రహము అంటూ ఉండదు. దానివల్ల తెలవక కొన్ని అనారోగ్య స్థితులు, లేకపోతే మామూలుగా వెళ్తుంటే యాక్సిడెంట్స్ అవ్వడాలు, రక్తము ధారపడము, అలాంటివి ఆదివారం రోజు జన్మించిన వారికి జరుగుతూ ఉంటుంది. అన్నామా తల్లి. ఈ ఆదివారంలో జన్మించిన వారి యొక్క పరిస్థితిగతులు కూడా ఎప్పుడు ఎలా మారుతాయో కూడా చెప్పలేము. ఎందుకు? సూర్యబలము లేకపోతే వారికి ఇటువంటి యొక్క విధితత్వ దోషాలు అనేటువంటిది జరుగుతూ ఉంటుంది తల్లి. గురుగారు, మరి ఏ దేవుని పూజిస్తే మంచిదంటారు? అమ్మ, ఆదివారం రోజు ఎక్కువగా ఏంటిది అని అంటే సూర్యుడికి అర్ఘ్యం వదిలిన, సూర్య నమస్కారాలను ఆచరించిన, సూర్య భగవానుడి యొక్క ఆరాధన చేసిన తర్వాత గ్రామ దేవతలు పోచమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, మారమ్మ ఉంటారు చూసారా, అక్కడ ఖచ్చితంగా అంబలి తెలుసారా మీకు? తెలుసు గురుగారు. అంబలి ఖచ్చితంగా వండి అమ్మవారికి నివేదన పెట్టాలి. ఓకే గురుగారు. అది కేవలం ఆదివారం రోజు. అవును గురుగారు, చాలా మటుకు ఆదివారాలే అమ్మవారిని పూజిస్తారు. ఇప్పుడు మర్షమ్మ దగ్గరకని అలా వెళ్తుంటారు. ఇప్పుడు బోనాలు కూడా ఆదివారం పూటనే జరుగుతూ ఉంటాయి. అవునరమ్మ. ఆదివారం రోజున అంబలి తయారు చేసి అమ్మవారికి నివేదన పెట్టేసి, కొంతమందికి నీకు వీలైనంత మంది వరకు ఎంత వండుతావో అంత వండి అంబలిని నీకు వీలైనంత మందికి ఆ యొక్క ప్రసాదాన్ని పంచు. ఓకే గురుగారు. ఒకటి. రెండవది, మూడవది ఏంటి అని అంటే ఈ మన అంబలి తర్వాత అమ్మవారికి సాయంకాలంలో అమ్మవారికి ఎదురుగా పోతరాజు విగ్రహం అని పెడతారు. అవును గురుగారు, ఉంటాయి. అవును విన్నారా. దానికి ఒక 30 ml కళ్ళు పొయ్యండి. ఓకే గురుగారు. మద్యపానం కాదు, కళ్ళు. చెట్టులో నుంచి తయారయ్యేటువంటి స్వచ్ఛమైనటువంటి కళ్ళు అక్కడ పొయ్యండి అమ్మవారికి. విన్నారా. అదొకటి. తర్వాత రెండోది ఏంటి, ఆదివారం రోజున ఉదయం పూట ఈశ్వరుడికి పంచామృత స్నానాభిషేకం గావించి కస్తూరి గోరోజనం అని 2 దొరుకుతాయి. ఆ రెండింటితో అభిషేకాన్ని ఆచరించండి. పంచామృతాలు అయిపోయాక కస్తూరి గోరోజనంతో చేయాల్సిందే. మళ్ళీ సాయంకాలంలో ఈశ్వరుడికి పసుపు, కుంకుమ, గంధము, నవధాన్యాలు, తర్వాత ఇంకొకటి ద్రాక్షరసం, ఈ ఐదిటితోనే అభిషేకం జరగాలి. ఓకే గురుగారు. మరి గురుగారు, వీరు ఏ రంగు దుస్తులు వేసుకుంటే బాగుంటుందంటారు? ఆదివారం రోజు వారు వాడవలసినటువంటి వస్త్రాలు ఎరుపు రంగు వస్త్రాలే వాడాలి తల్లి. ఓకే గురుగారు. విన్నారా. ఎరుపు రంగు వస్త్రాలను వాడాలి. ఎరుపు రంగు మీద ఉంటే వాళ్ళకి ఎంతో శ్రేష్టంగా ఉంటారు. ఓకే గురుగారు. మరి వీరు ఏ బొట్టు ధరిస్తే బాగుంటుందంటారు? అమ్మ, వీరు వచ్చేసేసి ఏంటి అని అంటే సూర్యుడికి ఎంతో ఇష్టమైంది సూర్యగంధము, ఎర్రగంధము అవన్నీ అయితే, ఇంకొకటి ఏంటంటే సూర్యుడు ప్రత్యక్షంగా కొలువై ఉండేటువంటిది ఎర్రచందనము. మనకు బయట సినిమాలలో కూడా ఎర్రచందనం గురించి మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు కూడా. ఈ ఎర్రచందనం బొట్టు ఎవరైతే పెట్టుకుంటారో వారికి సూర్యానుగ్రహం వలన సకల యోగ్యత అనేటువంటిది వచ్చి సకల ఆరోగ్యాలతో ఉండేటట్టుగా ఆ యొక్క భగవంతుడు చూసుకుంటారు. చూసారు కదా, ఆదివారం రోజు ఎవరైతే జన్మించారో వారికి మంచిగా స్థితిగతులు మంచిగా ఉండాలంటే ఎర్ర చందనం గనక ధరించినట్టయితే వాళ్ళకి మంచి జరుగుతుందని గురువుగారు చెప్తున్నారు. అలాగే గురుగారు, వీళ్ళు ఎటువంటి మంత్రం జపిస్తే బాగుంటుందంటారు? అమ్మ, వీరు వచ్చేసేసి ఆదివారం రోజున ఉదయం పూట ఓం నమో సూర్యాయ నమః అనే నామం చదివితే చాలు. ఆ నామస్మరణ చేసినా లేకపోతే ఓం ఆదిత్యాయ నమః అన్నా సరిపోతుంది. ఇంకా ఇంకో విషయం చెప్పాలంటే ఆదిత్య హృదయము అని ఉంటుంది.
ఆదిత్య హృదయ పారాయణ ఆయన. ఇంకొకటి కూడా చెప్పాలి అని అంటే సూర్యాష్టకము అని ఉంటుంది. ఓకే గురుగారు. ఈ 4 చేసిన సకల యోగ్యత వాళ్లకు దక్కుతూ ఉంటుంది తల్లి. ఆదివారం రోజు జన్మించిన వారు ఎటువంటి మంత్రం జపిస్తే బాగుంటుంది, ఏ రంగు దుస్తులు వేసుకుంటే బాగుంటుంది, అలాగే వాళ్ళ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఆ లక్షణాలు అంటే ఏవైతే నెగటివ్ ఆస్పెక్ట్స్ ఉంటాయో అవి తగ్గుముఖం పట్టాలంటే గనక ఎర్రచందనాన్ని గనక ధరిస్తే బాగుంటుందని గురుగారు చెప్పడం జరిగింది. అలాగే ఎర్రచందనం ఎక్కడ దొరుకుతుంది, ఏం దొరుకుతుంది అంటే ఎలా కొనుక్కోవాలి అనే ఆలోచన కనుక మీరుంటే కింద స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్లకు కనుక కాల్ చేస్తే మీరు గురువు గారు అపాయింట్మెంట్ తీసుకొని గురువు గారితో మాట్లాడొచ్చు. అలాగే అది దాని ధర ఎంత ఉంటుంది, అంటే మీరున్న లొకేషన్కి వస్తుందా లేదా అనే వివరాలు కూడా గురువుగారు క్లియర్గా చెప్తారు. అలాగే ఈ ఎర్రచందనం ఇలాంటి ఇవైతే ఈ కుంకుమలు అయితే ఏవైతే ఉన్నాయో అవి నక్షత్రానుసారం కూడా ఎలా ధరించాలి, ఏది ధరించాలి అనే ఎపిసోడ్ కూడా బీఆర్కే భక్తి ఛానల్లో అప్లోడ్ అయి ఉంటుంది, చూడండి. అలాగే తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ గురుగారు, మరి ఆదివారం రోజు జన్మించిన వారు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఏ దేవుని పూజించాలి, ఎలా పూజించాలి, అలాగే ఏ రంగు దుస్తులు వేసుకోవాలి, ఏ రంగు బొట్టును ధరించాలి అనే దాని గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ.